మహారాష్ట్ర అమరావతిలో 180 మందికి పైగా మైనర్లను లైంగికంగా వేధించి వందల కొద్దీ అశ్లీల వీడియోల్ని ఫోన్లో చిత్రీకరించిన 19 ఏళ్ల మహమ్మద్ అయాజ్ ఇంటిపై అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే స్వయంగా అక్కడే ఉండి ఈ చర్యల్ని పర్యవేక్షించారు. మహమ్మద్ అయాజ్ ఫోన్లో 350కి పైగా అశ్లీల వీడియోల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో వంచిస్తూ వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా బాలికలను అయాజ్ టార్గెట్ చేసేవాడు. తర్వాత వారిని పూణే, ముంబై వంటి నగరాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాలికల అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ వ్యభిచారంలోకి దించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో అయాజ్కు సహకరించిన ఉజర్ ఖాన్ అనే మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అయాజ్ గతంలో ఎంఐఎం పార్టీలో పనిచేసినట్లు ఆరోపణలు రావడంతో రాజకీయంగా దుమారం రేగింది. అయితే అయాజ్కు పార్టీతో ఏ సంబంధం లేదని ఎంఐఎం తెలిపింది. పంచాయతీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించామని, కానీ పనితీరు సరిగ్గా లేకపోవడంతో అతన్ని తొలగించామని తెలిపింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణకు పంపారు. వీడియోలను ఇతరులకు పంపాడా అనే కోణంలో విచారిస్తున్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.